ఫ్రెండ్స్, భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మన భారత జట్టు అద్భుతమైన గెలుపు సాధించింది. 27,500,00,000 ప్రైజ్ మనీ ఐసీసీ అయితే ప్రకటించింది. అయితే ఇదంతా ఒక ఎత్తు. మన భారతదేశానికి సంబంధించి అంటే మన భారత జట్టులో ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్ళు నిజంగా వావ్ అనిపించేటట్టే ఆడారు. అయితే వాళ్ళల్లో సంజు కానీ, అభిషేక్ శర్మ ఆఫ్‌కోర్స్ తను మొదట లీగ్ మ్యాచ్‌లు కానీ, సూపర్ 8 మ్యాచెస్‌లో కానీ, సెమీఫైనల్స్‌లో కానీ పెద్ద రాణించలేదు. కానీ ఫైనల్స్‌లో మాత్రం చాలా బాగా ఆడాడు. నిజం చెప్పాలి అంటే ఫైనల్స్‌లోనే కదా మనం అంత అద్భుతంగా ఆడాల్సింది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు ఇప్పుడు జైషా అయితే మన భారత జట్టు ఆటగాళ్ళందరికీ అలాగే స్టాఫ్‌కి, ఇంకా సపోర్టింగ్ స్టాఫ్‌కి, కోచెస్‌కి, ఇంకా వార్డ్ బాయ్స్‌కి అందరికి సంబంధించి ఏకంగా రూ. 80,00,000 నగదుని ప్రకటించినట్టు తెలుస్తోందనమాట. అంటే జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇదైతే తెలుస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే, ఇంత అద్భుతమైన ఆటను ప్రదర్శించిన మన ఆటగాళ్ళకి ఖచ్చితంగా ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. ముఖ్యంగా ఆటగాళ్ళకి మంచిగానే పారితోషికం దక్కుతుంది. యాడ్స్ రూపంలో కానీ, అడ్వర్‌టైజ్‌మెంట్స్ రూపంలో కానీ, లేకపోతే వేరే అదనపు ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంకా రకరకాల పర్క్స్‌లో రూపంలో వస్తుంది. కానీ పాపం అక్కడున్న బాల్ పిక్కర్స్ కానీ, లేకపోతే అక్కడున్న వేరే ఆటగాళ్ళు, చిన్న చిన్న బౌలర్స్, నెట్ బౌలర్స్, చిన్న లా ఆహ్, పికప్ బాల్ పిక్కర్ దగ్గర నుంచి చాలా మంది చిన్న చిన్న క్యాడర్‌లో ఉన్న వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయి పారితోషికం అందాలి కాబట్టే జైషా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే చాలామంది ఆటగాళ్ళు వాళ్ళకొచ్చిన రెమ్యునరేషన్ చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కింద వాళ్ళకి అంటే కొంతమంది ఆటగాళ్ళు, కొంతమంది ఆహ్, చిన్న అంటే స్టాఫ్ బాయ్స్ కానీ, నెట్ బౌలర్స్ కానీ, అలాగే ప్రాక్టీస్ సెషన్స్‌లో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, స్టాఫ్ కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ, బస్ డ్రైవర్ ఇలా ఒకళ్ళేంటి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇంతవరకు మన భారత జట్టు రావడానికి దాహోదపడ్డారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఈ క్రమంలో మన భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇక ఐసీసీ వాళ్ళు కొన్ని ట్రోఫీలకి గానీ, వాటికి గానీ ఇచ్చినా, ఇవ్వకపోయినా జైషా అయితే మాత్రం ప్రకటించడం జరిగింది. మన బీసీసీఐ వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.